ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎజెండా లేకుండా కలెక్టర్ల సమావేశం పెట్టినట్టుగా ఉంది. ఈ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తొలిసారి ముఖ్యమంత్రి అయినట్లు, అంతకుముందు తన యొక్క పరిపాలనా విధానము, తన యొక్క పద్ధతులు ఆ కలెక్టర్లకు తెలియనట్టు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్ పుట్టిన దగ్గర నుంచి పరిపాలిస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కలెక్టర్ల సమావేశం పెట్టినట్టుంది తప్ప, ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి కానీ, ఆ వాగ్దానాలను ఏ విధంగా మనం నెరవేరుద్దామని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయటం కానీ అలాంటిది ఏమీ లేదండి. ఎక్కువ భాగం జగన్మోహన్ రెడ్డికి కలెక్టర్లతో ఏం సంబంధం? కలెక్టర్లకు ఏం సంబంధం ఆయనతోటి? గెలిచింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ మాటలు నమ్మి ప్రజలు ఓడించారు. మీరు వాళ్ళని ఆశల పల్లకిలోకి లాక్కొచ్చి, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ రెట్లు ఇస్తాము అని చెప్పేసి మీరు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా కాకుండా మనం కొత్త విధంగా చేద్దామని కదా మీరు చెప్పింది. దానికి పోనీ మీరేమన్నా తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారా? పేదరిక నిర్మూలనే లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు. పేదల కోసం 1వ తారీఖు నాడు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి అందరూ రోడ్ల మీదకి రావాల్సిందే అన్నారు. రోడ్ల మీదకి రావటం అంటే అది మీ పబ్లిసిటీ పిచ్చి. మీ పబ్లిసిటీ కోసం 1వ తారీఖు నాడు ఇచ్చేటటువంటి 4,000 రూపాయలు అందరు కనపడాలి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా జరిగింది? అది తలుపు కొట్టి ఇంటికి వెళ్ళి అవ్వా తాత అని పిలిచి వాళ్ళకి ఇచ్చేశారు, సైలెంట్ గా వచ్చారు. వాళ్ళు ఏదో వాట్సాప్ లో పెట్టుకున్నారు ఈ పంపిణీ మొదలైంది అని. మీరు అట్లా కాదే, ఒక 20 మంది 16 మంది పోయి పోజులు తీస్తూ, ఫోటోలు దిగుతూ, ఆ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతూ, అంటే అతను ఆ పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి యొక్క ఆత్మ గౌరవాన్ని, మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, అవ్వ కావచ్చు, తాత కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చి బజార్కి ఏడ్చటమే కదా. ఓహో, కొంతమంది ఉంటారు ఆర్థికంగా దెబ్బతిని, ఏది పావర్టీ లైన్ కిందకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డౌన్ లేయర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు అనేక కారణాల వల్ల. వాళ్ళందరూ ఏమైపోవాలా? మీ పబ్లిసిటీ దెబ్బకి బంధువుల్లో వాళ్ళ విలువ పోవాలన్నా, వాళ్ళ పరువు పోగొట్టుకోవాలన్నా? మీరు చేసేవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్రజల్ని ఇంకాస్త కించపరిచే విధంగా ఉంది. 1వ తారీఖు పేదల కోసం అనే ఒక్కదాన్ని పెట్టేసి మిగతా అన్ని కార్యక్రమాలు ఎత్తేయడానికి శ్రీకారం చుట్టారు అనేది అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే పక్కన కూర్చోబెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆయనకేమీ తెలియదంట. ఆయనేమో ఈయన పొగట్టం, ఈయనేమో ఆయన్ని పొగట్టం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పొగట్టం. ఈ పవన్ కళ్యాణ్ గారు నాకేమీ తెలియదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడి కింద నేను బాగా నేర్చుకుంటాను, చాలా నేర్చుకుంటాను అని చెప్పారు. ఇదే అనుభవజ్ఞుడిని కదా గతంలో మీరు తిట్టిపోసింది. ఇదే అనుభవజ్ఞుడిని కదా మీరు గతంలో మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మిమ్మల్ని కించపరిచింది, మీ అమ్మగారిని కించపరిచింది, మిమ్మల్ని కించపరిచింది. మీరు చెప్పింది మీరే కదా సార్. సరే, మీ అవసరాల రీత్యా మీరు కలిశారు, పొగుడుకున్నారు, తప్పు లేదు. కానీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారించండి మహాప్రభు అంటే ఏంటండి? ఇక కొత్తగా ఒకటి చెప్పారు, ఎజెండా లేని కలెక్టర్ల సమావేశం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు, మీ కూటమి వాళ్ళే అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే 164 మంది సభ్యుల్ని కూడా మీరు మెప్పించలేక దొడ్డిదారిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చారు ఒక 3 నెలలకి. ఎందుకంటే
హామీల గురించి వాళ్ళే అడుగుతారు. ఏమయ్యా మేము జనంలోకి ఎట్లా పోవాలి అని చెప్పేసి అడుగుతారు. అదే హౌస్ లో గాని అందరి సమక్షంలో 124 మంది సమక్షంలో బడ్జెట్ ను గాని ఆమోదించాల్సి వస్తే వాళ్లే ప్రశ్నలు వేస్తారేమని భయపడి మీరు, అంటే మీరు గెలిపించుకున్న వాళ్ళకి మీరే భయపడి ఆర్డినెన్స్ ద్వారా ఓట్ అన్ అకౌంట్, గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఓట్ అన్ అకౌంట్ తీసుకొచ్చారంటే ప్రతి పథకానికి కూడా, ప్రతి సంక్షేమ పథకానికి కూడా మీరు మంగళం పాడుతున్నారు. దీంట్లో ఒక విషయాన్ని మాత్రం చెప్పారు. ఏంటంటే మీరు చెప్పినటువంటి విషయం, అసలు డోర్ డెలివరీ ఇవ్వాల్సిన పని ఏంటి? డోర్ డెలివరీ ఎప్పుడు వస్తారో తెలియదు. సరుకులు వాళ్ళు వచ్చిన రోజు వీళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడటం ఏంటి అని చెప్పేసి చాలా తెలివిగా వితండవాదం చేశారు. ఇంటికొచ్చి సరుకులు ఇచ్చేదాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఇలా ఎలా చేయవచ్చా అని చెప్పేసి ఆదర్శంగా తీసుకుంటే, మీరేంటి దాన్ని ఒక వింతగా చేసి 15 రోజులు మాత్రం వాళ్ళకి పని ఉంటది, మిగతా 15 రోజులు ఆ వెహికల్ ఖాళీగా ఉంటది, ప్రభుత్వానికి అనవసరపు ఖర్చు ఇదంతా. ఏదన్నా డిజేబుల్డ్ ఉన్నారంటే వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేద్దాం, అంతే తప్ప ఇక నుంచి ఆ వాహనాలు బంద్ అని చెప్పేశారు. తర్వాత అంతకు ముందేమన్నారు, ప్రమాణ స్వీకారం చేయగానే అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతిలో కంప కొట్టేయటానికి 36 కోట్ల బిల్లు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు కంప కొట్టేశారు, మీరు వస్తున్నారని హడావుడిగా కంప కొట్టేశారు. కంప కొట్టేసిన దానికి మీరు పెట్టుకున్న బిల్లు 36 కోట్ల రూపాయల అక్షరాలు. సరే, ఆ కంప ఇప్పుడు మళ్ళీ లేస్తానే ఉంది. ఈ 2 నెలల్లోనే కంప బ్రహ్మాండంగా మళ్ళీ ఎప్పటిలాగానే కంపలేసింది. మళ్ళీ ఎన్ని కోట్లు పెట్టుకుంటారో అది మీ ఇష్టం, అది మీ ప్రభుత్వం, మీకు ప్రజలు నమ్మి ప్రభుత్వాన్ని మీకు ఇచ్చారు. అక్కడేం చెప్పారు మీరు, 47,000 మంది పేదలకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పారు, ఇక్కడ కావాలంటే ఇక్కడ ఉంచుతాం, లేదా మీ ప్రాంతాల్లో మేము ఊళ్ళల్లో మీకు ఇస్తామని చెప్పేసి చెప్పారు. నిన్న తెగేసి చెప్పేశారు, ఇక్కడ 47,000 మంది ఖాళీ చేయాల్సిందే. 47,000 మందికి ఆయా జిల్లాలలో వాళ్ళకి ఆయా ప్రాంతాలు ఇస్తాం. ఏ జిల్లాలు, ఆయా జిల్లాలు, పరాయి జిల్లాలు కాదు 47,000 మందికి ఇచ్చింది, గుంటూరు కృష్ణా జిల్లాల్లో వాళ్ళకి. అంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి గుంటూరు వాళ్ళు, గుంటూరు కానుకొని ఉన్నటువంటి కృష్ణా జిల్లా వాళ్లే అక్కడ పనికిరారంటే ఎవరు పనికి వస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆ రోజున మీ పత్రికలో, మీ చంద్రజ్యోతి అని పిలువబడేటటువంటి ఆంధ్రజ్యోతిలో మీరు రాపిచ్చారు సెంటు కంపు అని. 47,000 మందికి ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ఇవ్వగానే బ్యానర్ ఐటమ్ సెంటు కంపు అని రాశారు. మీరేం చెప్పారు, సమాధితో పోల్చారు. సెంటు సమాధికి కూడా పనికిరాదని. మీ బోటి వాళ్ళకి సమాధికి సెంటు కావాలా, 4 సెంట్లు కావాలి సార్. పేదవాడికి, నిలువ నీడలేని వాడికి సెంటు అనేది 430 గజాలు అనేది మహద్భాగ్యం అండి. 430 చదరపు అడుగులు అనేది అతనికి మహద్భాగ్యం, అతనికి నీడ కల్పించుకోవటానికి. సరే, ఆ యొక్క ప్లాట్లకి మంగళం పాడేశారు. ఇక జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. దీనికే మీరు 3 సార్లు మీరు గెలిచి మీరు ఎక్కువ కాలం పరిపాలించారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం పరిపాలించారా? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అంటే దాంట్లో బాధ్యత మీది కాదా? ఈ రాష్ట్రంలో ఇంకా పేదలు ఉన్నారంటే మీది కాదా బాధ్యత? ఈ రాష్ట్రంలో ఇంకా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారంటే దానికి బాధ్యత మీది కాదా? సర్వనాశనం చేసే ఈ రాష్ట్రంలో ఇంకా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారంటే దానికి బాధ్యత కాదా? మీరు కాదా? మీరేగా ఘనంగా చెప్తారు, నా వల్ల ఇతర దేశాలకు వెళ్ళి డబ్బులు ఇతర దేశాలకు వెళ్ళటం ఏంటి? మీరు ఎక్కువ శీర్షభాగం మీరే పరిపాలించారు కదా. మీరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా మీ మామగారి కన్నా మీరే ఎక్కువ కాలం పరిపాలించారు కదా. మీరు ఎక్కువ కాలం పరిపాలించినటువంటి మీరు అంతకుముందు 14 సంవత్సరాలు పరిపాలించారు. మళ్ళీ ఇప్పుడు 1 సంవత్సరం, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల అవకాశం మీకు వచ్చింది. దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ పాత్ర ఎక్కువ ఉంటుందా? రాష్ట్రం నాశనమైనా, అభివృద్ధి చెందినా, లేకపోతే
5 ఏళ్ళు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ బాగు చేసింది మీకు కనపట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ బాగు చేసింది మీకు కనపట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అడిగిందే తడువుగా వాళ్ళకి పంట రుణాలు ఇచ్చింది మీకు కనపట్లేదా? 5 సంవత్సరాల క్రమం తప్పకుండా. సరే, ఇక ఒక ప్రధానమైనటువంటి విషయం మా టీచర్స్ విషయం. ఆ టీచర్స్ కి 2 నెలలు తిరగకుండానే మీ మీద అసంతృప్తి వచ్చేసిందండి. 2 నెలలు తిరగకుండా నిన్న వాట్సాప్ గ్రూపుల్లో నాకు చాలా మంది అన్నా మోసపోయామన్నా అని చెప్పేసి పెడతా ఉన్నారు. అందరూ కూడా అసంతృప్తి. ఏంటంటే వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో పెడుతుంది టిఐఎస్ అంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దానిని ఆదివారం నాడే పూర్తి చేయాలని మీరు కంపల్సరీ పెట్టారంట. ఆదివారం సెలవు రోజు కూడా మా చేత పనిచేయించడం ఏంటి? అంతకుముందు అసలు పాత ప్రభుత్వంలో ఉన్నావా లేకపోతే కొత్త ప్రభుత్వంలో ఉన్నామా? మేము ఎక్కడున్నాం? పాత ప్రభుత్వంలో ఉన్నాం, కొత్త ప్రభుత్వంలో ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారిని దించడంలో కీలక పాత్ర పోషించాం. అలాంటి మా మీద కూడా మీరు కష్టాలు పెట్టడం ఏంటి? మీరు ఎన్నికల వాగ్దానం ఏమి ఇచ్చారు? జీవో నెంబర్ 170ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? జీవో నెంబర్ 117 ప్రకారమే సర్దుబాటు చేస్తా ఉంటారు. రద్దు చేస్తామని అన్నటువంటి మీరు సర్దుబాటు చేస్తామని చెప్పేసి అంటారేంటి సార్ అని చెప్పేసి వాపోతా ఉన్నారు. పెనం నుంచి పొయ్యిలో పడ్డామని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు టీచర్స్. ఇదేంటండి? ఆ స్కూల్ అటెండెన్స్ యాప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంది, దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ యాప్ తో పని లేదు అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు అకార్డింగ్ టు ద స్కూల్ అటెండెన్స్ యాప్ ప్రకారమే పోవాలంటా ఉన్నారు. అంటే మేము పెనంలో నుంచి పొయ్యిలో పడ్డాం తప్ప మాకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఈ కొత్త ప్రభుత్వాన్ని మార్చుకొని మాకు ఉపయోగం ఏమి లేకుండా పోయిందని చెప్పేసి టీచర్స్ వాపోతా ఉన్నారు. ఇక రాష్ట్రం మొత్తంలో మీరు చిన్న పెద్ద జోక్ కూడా పేల్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు పేల్చినటువంటి జోక్ ఏంటంటే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు లేవంటారు రాష్ట్రంలో. అలాంటి మీరు కళ్ళుండి మీకు కళ్ళున్నాయా లేకపోతే కళ్ళు లేని కబోదా? లేకపోతే చెవులున్నాయా లేకపోతే చెవులు లేనటువంటి మగవాడివా? ఆశ్చర్యంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ తెలుగుదేశం కార్యకర్త పోలీసు ఆయన చొక్కా కొట్టుకున్నది, చొక్కా పుచ్చుకొని నిలదీసింది, ఫోటో పేపర్లో వస్తే అది ఫేక్ ఫోటో అంటారా? ఎవరు ఫేక్? మీరు ఫేక్. నేను ధైర్యం చేసి మాట్లాడుతున్నా. ఫేక్ మీరు. ఫేక్ వాగ్దానాలు చేసి, చేయలేని వాగ్దానాలు చేసి అధికారంలోకి రానేమోనని చెప్పేసి భయపడుతూ 6 గ్యారంటీస్ బాగున్నాయా తమ్ముడు, అదిరిందా తమ్ముళ్ళు అంటూ గ్యారంటీస్ ని మీరు ప్రకటనలు చేసి నమ్మించి మోసగించి మీ నైజాన్ని, మీ యొక్క పాత విధానాన్ని మళ్ళీ బయటకు తీసి ప్రజలు మోసగించిన ఫేక్ ఎవరన్నా ఉన్నారంటే మీరు. ఆ ఫోటోలు ఫేక్ ఎట్లా అవుతాయండి? ఈ ఫేక్ మీరు ఎన్ని చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయంలో ఫేక్ మీరు పెట్టినటువంటి ఫేక్ పోస్టులు మీరే పెట్టి మీరే తీసేసుకున్నారు ట్విట్టర్లో. చెప్పాలంటే లెక్కకు మించి ఉన్నాయి. ఎక్కడో వరంగల్ జిల్లాలో ఒక బురదలో కూరుకుపోయినటువంటి ఆటో ఉంటే ఆ వరంగల్ జిల్లా ఫోటోని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి అంటించి మీరు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి అని. అదేవిధంగా తెలంగాణలో ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తా ఉంటే వాళ్ళని పోలీసులు కొడితే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తా ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టారు. మళ్ళీ వెంటనే నిజం తెలుసుకొని 4 ఖర్చుకొని ట్విట్టర్లో నుంచి దాన్ని డిలీట్ చేశారు. మీరు ఫేక్ చిరునామా. మీరు ఫేక్ చిరునామా. మీరు ఏదైతే నిన్న ఆ యొక్క పసుపులేటి సుబ్బరాయుడిని దారుణంగా హత్య చేసినప్పుడు పోలీసులను ఏ విధంగా పబ్లిక్ గా జనం చూస్తుండగా పోలీసులు ఏ విధంగా దుర్భాషలాడారు? 30 మంది దుండగులు వచ్చేసి ఒక వ్యక్తిని చంపటానికి 30 మంది వచ్చి
రాష్ట్రంలో దుర్మార్గంగా హత్యలు చేస్తా ఉంటే నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తా ఉంటే ఏం లేదు రాష్ట్రంలో అంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారంటే, అదే విధంగా మీ కార్యకర్తలు పోలీసులు ఏమన్నారు, పెట్రోల్ బస్ తగలబెడతాం అడ్డం వచ్చారంటే అన్నారు. మీ కార్యకర్తలు వీడియో వాయిస్లో వినపడుతున్నాయి. అలాంటిది ఏమి లేదు, రాష్ట్రంలో అన్ని ఫేక్ ఫోటోలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో అంతా అసలు రాష్ట్రంలో మీ పరిపాలన జరగట్లేదు. మీ కుమారుడు రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ బాగుండేది. ఎప్పుడు కూడా ప్రజల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, ఇతర పార్టీల కార్యకర్తల మీద దాడులు లేవు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మొదలు 2 నెలలు దాటినా కానీ కొనసాగుతా ఉన్నాయంటే ఇది మీ పరిపాలన కాదు, మీ కుమారుడి పరిపాలన అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి ముందు. అంతేగాని ఫేక్ అనే మాట వాడకండి. ఫేక్ అనే దానికి లేదా అబద్ధాలకి పేటెంట్ ఎవరికన్నా ఉందంటే రాష్ట్రంలో ముందుగా మీకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.